హాయ్ అండి. రోజు చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. చాలా రుచిగా అన్నంలో కలిసేటట్టుగా. అందుకని అయితే నేను 2 ఉల్లిపాయలు అయితే తీసుకుని చీరుకల్లాగా కోసుకున్నాను. మనము కొంచెం అయితే నూనె వేసుకున్నాను. బాగా ఎక్కువైతే వేసుకోలేదు. ఎందుకంటే చికెన్ ఫ్రైలో చికెన్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటది కదండీ! అందుకైతే 4 స్పూన్లు అయితే నూనె అయితే వేసుకొని ఉల్లిపాయలు అయితే మగ్గబెట్టుకున్నాక కూర అయితే వేసుకొని అలాగా ఏమి వేసుకోకుండా అయితే 10 నిమిషాలు అయితే మగ్గబెట్టాను. మగ్గబెట్టిన తర్వాత మనకు సరిపడగా సాల్ట్, పసుపు తీసుకోవాలి. తీసుకున్నాక మనం మగ్గబెట్టుకున్న కూరలో అయితే వేసుకొని మళ్ళీ మళ్ళీ మగ్గబెట్టుకోవాలండి 5 నిమిషాల పాటుకు. మనం దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. పసుపు, సాల్ట్ వేసుకున్న వెంటనే అలాగా ఒక 5 నిమిషాల పాటు అలా మగ్గబెట్టుకున్నాక మనకి మగ్గిపోయిందని తెలుస్తుంది కదండీ! మనం కావాల్సిన కారం కూడా వేసుకోవాలన్నమాట. అది అది ఏపుతూ కారం వేసుకుంటే ఇంకా అలా తిప్పుతూ ఉండాలన్నమాట. మనకు అడుగట్టేస్తుంది కారం వేసిన వెంటనే. 10 నిమిషాల పాటు అలా తిప్పుతూ ఉంటే మనం దంచుకున్న ధనియాలు, జీలకర్ర కలుపుకొని పేస్ట్ అయితే చేసుకున్నాను. అది కొంచెం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకుని కూడా తిప్పుకొని అయితే చికెన్ మసాలా కూడా ఉంటుంది కదండీ! కొంచెం సువాసన కోసం అయితే చికెన్ మసాలా కూడా వేసాను అనమాట పొడి. అలాగ ఒక్క 10 నిమిషాల పాటు తిప్పుతూ ఉంటే కూర అయితే మనకు రెడీ అయిపోద్ది. చాలా రుచిగా అయితే వస్తుందండి. పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా అన్నంలో కలుపుకుంటాక కూడా ఉంటది కదా! చాలా ఇంట్రెస్ట్‌గా తింటారు. మీరు కూడా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే చూడండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకైతే చిన్న లైక్ అయితే చేయండి. ఇంక ఇలాగైతే చిన్ని చిన్ని వంటలైతే నేను చాలా చేస్తాను. మీరు కూడా చేసుకుంటానికి వీలుగా నేనైతే ఎక్కువ ఐటమ్స్ అయితే వాడననమాట. మీరు కూడా ట్రై చేస్తారు కదా! నాకైతే చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. హాయ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.